వాక్యము రాత్రికాల సమయానికి దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన భాగముగా మనం భావించి ధ్యానించుకుందాం. యోహాను సువార్తలో నుంచి 15వ అధ్యాయము మొదటి 10 వచనాలు ఒకటిగా మనం కొద్ది నిమిషాలు మనకున్న సమయము కొలది వాటిని ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ 10 వచనాల కొరకు మనం ధ్యానంగా చిన్న ప్రార్థనతో మనం ఈ యొక్క వాక్యం దగ్గరికి వెళ్దాం. కృప కలిగిన తండ్రి, పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన రాజ్యం మీకు వందనాలు. ఈ రాత్రి మీరు మాట్లాడబోతున్న ఈ మాటలను బట్టి మీకు వందనాలు నాయన. నిలబడి నేను మీ యొక్క బుర్రగా వాడబడటానికి నేను మీ చేతులకు అప్పగిస్తున్నా. మీ స్వాధీనపరచుకోండి. నాతో మాతో మీరు మీ ఆత్మ ద్వారా మాట్లాడండి ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి, ఆత్మ చెప్పు మాటలు చెవిగలవాడు వింటాడని మీ వాక్యం సెలవిచ్చింది కనుక చెవిగలవారమే వినడానికి, గ్రహించడానికి, వాటిని మా హృదయంలో మంచి నేలను పడిన విత్తనాల వల్ల నాటుకునటానికి ఫలింపుగా ఆశీర్వదింపబడుతూ మీ యొక్క తండ్రి ఉన్నతమైన ఫలభరితమైన ఆశీర్వాదాలకు పాత్రులుగా మలచబడటానికి కృప చూపించి మీరు నడిపించమని యేసు నామములో ఈ స్థలమును మమ్ములను మీ స్వాధీనానికి అప్పగించుకుంటూ నీ దీన దాసుని నన్ను సిలువ చాటును మరుగుపరుచుకుని మీరే మాట్లాడమని అతి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఇష్టమైతే నెక్స్ట్ వీక్ నుంచి అన్ని చైర్స్ వేసేసుకుందాం. ఇటువైపు పురుషులు స్త్రీలు కాకుండా అందరూ ఇక్కడే చైర్స్ వేసుకొని చిన్న సమూహమే కనుక ఒక పెద్ద కూటమిగా మనం కనబడటానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు అటు రీతిగా నడిపించాలని నేను ఆశపడుతున్నాను. అటు రీతిగా దేవుడు నెక్స్ట్ వీక్ నుంచి మనం నడిపించును గాక. ఇప్పుడు వాక్య భాగము యోహాను సువార్త 15వ అధ్యాయం మనం చదువుకుంటాం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మొదటి 10 వచనాలు మనం చూసినప్పుడు చదవండి. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగెలను తీసివేయును. ఆమేన్. హల్లెలూయా. చదవబడినటువంటి వాక్య భాగము యేసుక్రీస్తు వారు తానే తన స్వరముతో స్వయంగా మాట్లాడుతున్నటువంటి మాటలు. ఎలా చెప్పగలరు పాస్టర్ గారు అని మీరు అడగొచ్చు. మీరు కొన్ని బైబిల్స్ మీకు తెలుసో తెలీదో ఒక రకమైన బైబిల్ ఉంది. ఆ బైబిల్లో యేసుక్రీస్తు వారు స్వరాన్ని రెడ్ అక్షరాల్లో రాస్తారు, ఎర్ర అక్షరాలు. నా దగ్గర అలాంటి బైబిల్ లేదు, కానీ అలాంటి బైబిల్ నేను చాలాసార్లు చూశాను. యేసుక్రీస్తు వారి మాటలు రెడ్ లెటర్స్లో ఉంటాయి, మిగిలినవన్నీ మామూలుగా నల్ల అక్షరాలతో ఉంటాయి. ఆ ఉద్దేశం ఏంటి అంటే ఎర్ర అక్షరాలన్నీ యేసుక్రీస్తు వారి యొక్క స్వరము అని చెప్పడానికి. ఈ మాటలు కూడా ఎర్ర అక్షరాల్లోనే మనకు కనబడతాయి. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. యేసుక్రీస్తు వారు తనను గురించి తాను మాట్లాడుకుంటూ ఆయన ఒక ద్రాక్ష చెట్టుగా తనని ప్రకటించుకుంటూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ద్రాక్షవల్లికి చాలా విలువ ఉంటుంది. ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలీయుల ప్రజలను దేవుడు ద్రాక్ష చెట్టుగా ప్రకటిస్తాడు, ద్రాక్షవల్లిగా ప్రకటిస్తాడు. వాళ్ళని నేను ఒక ద్రాక్ష చెట్టును నాటాను, అది మంచి ద్రాక్షలను కాయలేదు, కారు ద్రాక్షలను కాసింది అన్నమాట ఇర్మియా గ్రంథంలో మనం చూస్తాం. అంటే దేవుడు తాను ఎన్నిక చేసుకున్న బిడ్డలను ఒక మంచి ద్రాక్షవల్లితో పోలుస్తూ ఉన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆ రీతిగానే తనను తాను ప్రకటించుకుంటున్నాడు. నేను నిజమైన ద్రాక్షవల్లిని. ఇంగ్లీష్లో ట్రూ వైన్ అని రాయబడి ఉంటుందండి. ఆయన నిజమైన ద్రాక్షవల్లి. మిగిలిన వారందరిని గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తే ఆ ద్రాక్షవల్లిలో మనమందరము అంటుకట్టబడ్డవారమే తప్ప మనము ద్రాక్షవల్లులో నేనే నిజమైన ద్రాక్షవల్లి నేను చెప్పుకునదగినటువంటి వారము కాదు. కాబట్టి యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, లేదంటే ద్రాక్ష చెట్టును, నా తండ్రి వ్యవసాయకుడు. ఆయన ఒక మంచి వ్యవసాయకునిగా సృష్టికర్త అయిన దేవునిని పరిచయం చేస్తున్నాడు. సృష్టికర్త అయిన దేవుడు ఒక మంచి వ్యవసాయకుడు. ఈ భూమి మీద మానవులంతా
దేవుని చేత సేద్యపరచబడుతున్నటువంటి చెట్లు, లేదంటే ద్రాక్షవల్లిలో తీగలు. ఆ వ్యవసాయకుడట ఆ చెట్టు దగ్గరికి లేదంటే ఆ ద్రాక్ష వల్లి దగ్గరికి వచ్చినప్పుడు దానిని పరీక్షగా చూస్తాడట. దానిని పరీక్షించినప్పుడు ఏదైనా ఆ ద్రాక్షవల్లిలో తీగలు ఫలించకుండా ఆకులు ఎండిపోయినట్లు కానీ, తీగలు పనికిరాని వాటిగా మార్చబడుతున్నట్టు కానీ కనబడితే వాటిని ఏం చేస్తాడట, వెంటనే త్రుంచేసి బయట పారేస్తాడట. వెంటనే తీసేసి దాన్ని బయట పారేస్తాడట. ఈ మాటను ఎందుకు అలా క్రీస్తు వారు మనకి తెలియచేస్తున్నారు? నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలించవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. ఇక్కడ మొదటి మాటలో, ఆ రెండవ వచనం మొదటి మాటలో ఫలింపని తీగలను తీసేస్తాడు. అంటే ఎవరైతే క్రీస్తులో నివాసము చేస్తూ క్రీస్తుతో ఉండి కూడా ఆయన దేనినైతే ప్రకటిస్తున్నాడో దానిని ఒప్పుకోలేకపోతే, క్రీస్తులో విశ్వాసాన్ని ఉంచలేకపోతే ఆ తీగల్ని పూర్తిగా తీసిపారేస్తాడు. రెండవది, అందులో ఉంటూ విశ్వాసంలో నడుస్తున్నటువంటి వారికి అవిశ్వాసము కలిగించే అనుభవాలు ఏమైనా ఉంటే వాటిని కూడా ఆయన తీసేస్తాడు. ఈ వచనాలు నేను చదువుతున్నప్పుడు నాకు ఇందులోనే ఒక సందర్భం గుర్తొచ్చింది. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఒకసారి మీరు తీయగలిగినట్లయితే, యేసు క్రీస్తు వారు చాలామంది శిష్యులను కలిగిన పరిచర్య ఆయన చేస్తున్న కాలము. 66వ వచనాన్ని చదువుకుందాం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. ఎప్పటి నుంచి అన్న మాటకు వచ్చేస్తే, ఇక్కడ ఈ 6వ అధ్యాయములో చాలా వరకు యేసుక్రీస్తు వారు ఏం చెప్తారంటే, నేను రొట్టెని, నా శరీరము రొట్టిగాను నా రక్తమును ద్రాక్షారసముగాను మీరు తీసుకోవాలి, ఎవరైతే దానిని తీసుకోరో వారికి నిత్య జీవము లేదు అన్న విషయాన్ని ప్రకటిస్తారు యేసుక్రీస్తు వారు. ఆ ప్రకటించినప్పుడు ఆ మాటలో ఉన్న ఉద్దేశాన్ని అంగీకరించలేక, ఆ మాటలో ఉన్న ఆలోచనను అంగీకరించలేక, సత్యాన్ని ఒప్పుకోలేక ఆయనను అంతవరకు వెంబడిస్తూ వారి ఉద్దేశాలు నెరవేర్చబడుతున్నంత వరకు క్రీస్తుని సొంత రక్షకునిగా విశ్వాసం ఉంచి నడిచినటువంటి వారి ఉద్దేశాలు ఇప్పుడు నెరవేర్చబడటం లేదు. ఆయన ఒక మాటని చెప్పాడు, ఎవరైతే శరీరము తిని ద్రాక్షారసమును లేదంటే రక్తమును త్రాగుతారో వారు నిత్య జీవ వారసులు అనేసరికి వీరికి కొంచెం బాధ కలిగింది. 60వ వచనంలో ఒక మాట మీరు చూడగలిగినట్లయితే, ఆ శిష్యులలో అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. హల్లెలూయా. వారేమని అంటున్నారంటే, ఈ మాట చాలా కఠినంగా ఉంది, ఇది అసలు వినడానికే ఇబ్బందిగా ఉంది. ఈ మాట ఎవరంటారో తెలుసా? ఎవరైతే దానిని అనుసరించలేరో వారు. నేను అంటున్నాడు కదా, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, నాలో ఫలింపని తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలించడానికి దానిలో పనికిరానిది. నువ్వు క్రీస్తులో నడుస్తూ ఉన్నప్పుడు, క్రీస్తును నువ్వు అనుసరిస్తున్నప్పుడు నీ జీవితంలో కొన్ని మారాలి. అప్పుడే నువ్వు ఆయన ఫలముగా మార్చబడతావు. ఇశ్రాయేలీయులు ప్రజలు ఇర్మియా భక్తుడు చెప్పినట్లుగా ఆయన నాటినటువంటి ద్రాక్ష చెట్టు ఎదిగింది, కానీ ఫలాలు వచ్చేసరికి ఆ ఫలాలు ఎలా ఉన్నాయట, కారు ద్రాక్షలుగా అంటే కారు ద్రాక్షలు అంటే పులుపు కలిగినటువంటివి. అసలు ద్రాక్ష పండు ఎలా ఉంటే తినగలుగుతాం మనము? తీయగా ఉంటే తినగలుగుతాం. ఎందుకు ఈ ఉదాహరణను దేవుడు మన మధ్యలోనికి తీసుకొస్తున్నాడంటే, ఒక ఫ్రూట్ ఎలాంటి
టేస్ట్ కలిగి ఉంటుందో, ఎలాంటి రుచి కలిగి ఉంటుందో, మనము కూడా అలాంటి రుచికరమైన మనుష్యులుగా, రుచికరమైన విశ్వాసులుగా ఈ భూమి మీద జీవించాలి. దేవునికి ఇష్టమైనటువంటి ద్రాక్షవళులుగా. ఈ రుచి మనుషుల కోసం కాదండి ఆయన ఎన్నిక చేసుకున్నది. నీలో ఒక ఫ్రూట్ తత్వాన్ని దేవుడు దేంట్లో చూస్తున్నాడంటే తన కోసం చూస్తున్నాడు, ఈ లోకం కోసం కాదు. ఈ లోకంలో మీరు జీవిస్తున్నారు, తనకు ఇష్టమైన ఫలాలుగా జీవించాలి. దేవునికి ఇష్టమైన ఫలాలు కలిగినటువంటి వారిగా జీవించాలి. ఆయన మిమ్మల్ని దర్శించినప్పుడు మీలో ఆయనకి ఇష్టమైన ఫలాలు కనబడాలి అన్నదే దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఆయన అంటున్నాడు, నాలో మీరు ఫలించాలి అంటే, మీరు ఫలించే తీగలుగా ఉండాలంటే, ఆయన 3వ వచనంలోనికి వచ్చేసరికి ఆయన అంటున్నాడు, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షవల్లిలో నిలిచియుంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచియుంటేనే కానీ మీరును ఫలింపరు. ఆమేన్, హల్లెలూయా. మనము ఫలించాలి అంటే మనము క్రీస్తులో నిలిచి ఉన్న వారిగా ఉండాలి. ఒక ద్రాక్షవల్లితో ఆ వల్లి అంటుకట్టబడి అది అందులో ఉంటేనే అది ఫలిస్తుంది. తెగిపోతే ఏమవుద్దండి, దానిలో ఆ యొక్క దాని నుంచి వచ్చే సారం దానికి అందదు కనుక ఎండ దాని మీద పడటం వల్ల ఎండిపోయి పనికిరానిదిగా మార్చబడుతుంది. విశ్వాస జీవితం కూడా అంతే. విశ్వాసము క్రీస్తులోనే ఉంటుంది. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది కదా, విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము. దానిని మనం ఎవరిలో వెతుక్కోవాలంటే క్రీస్తులోనే కదా. వాక్యమే చెప్తుంది మన విశ్వాసము యేసుక్రీస్తులోనే. మనము క్రీస్తులోనే విశ్వాసులం. క్రీస్తు లేకుండా మనం విశ్వాసులము కానే కాదు. ఈ లోకంలో మనం విశ్వాసములము, ఈ లోక జీవితంలో విశ్వాసులం అంటే ఈ లోకానికే మనం పరిమితం. మనము క్రైస్తవ విశ్వాసులమని ఎప్పుడు పిలువబడతామంటే క్రీస్తులో మనము నిలిచి విశ్వాసముతో ఎదుగుతూ ఉన్నప్పుడు. ఇక్కడ ఆయన ఖచ్చితంగా చెప్తున్నాడు కదా, మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. దేంతోనట? నేను మీతో చెప్పిన మాటను బట్టి. నేను మీతో చెప్పిన మాట ఏం చెప్పాడు పైన? మీరు ద్రాక్షవల్లి, మీరు నాలో అంటు కట్టబడితే మీరు ఫలిస్తారు. మీరు ఒకళ్ళు నాకు వేరుగా ఉంటే ఫలించరు. నాలో అంటు కట్టబడిన తరువాత కూడా మీలో పనికిరానిది ఏమైనా ఉంటే, పనికిరానిది అన్న మాట దేనికి వర్తిస్తుంది అంటే ఈ లోకపు జీవితానికి వర్తిస్తుంది. మనం దేవునిలో నడుస్తూ ఉన్నాం, కానీ కొన్నిసార్లు లోకపు మర్యాదలను అనుసరిస్తూ ఉంటాం. ఈరోజు జ్ఞాపకం ఉంచుకోండి, లోకపు మర్యాద మీ జీవితానికి ఏమాత్రం ఆశీర్వాదకరము కాదు. ఇలా వద్దు అని చెప్తే క్రీస్తును వదిలేసి వెళ్ళిపోయిన వారు చాలామంది ఉన్నారు. ఈ లోక మర్యాదను మీరు చేయొద్దు, ఆ శరీరము తిని రక్తము త్రాగండి అని చెప్పిన మాటకు ఆయనను వదిలేసి వెళ్ళిపోయారు శిష్యులందరూ. యేసుక్రీస్తు వారు 6వ అధ్యాయంలో అక్కడ 66వ వచనంలో ఆయన 66 కాదు 67వ వచనంలో, కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడగగా సీమోను పేతురు అంటాడు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. ఆమేన్, హల్లెలూయా. నిత్య జీవానికి మనము అంటుకట్టబడి ఉండకపోతే మనం ఎక్కడికి వెళ్ళినా ఫలించలేం. మనం అసలు ఉన్నదే సరైన స్థలములో, ఇంకెక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా ప్రయోజనం ఉండదు. ఒక్కోసారి మనకి ఏదైనా బలహీనత, అనారోగ్యం వస్తే ఏదైనా ఒక ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ మనం ట్రీట్మెంట్ నచ్చలేదు, ఇంకెక్కడికైనా వెళ్ళాలి అని ఆలోచన చేస్తే, ఆ ఆలోచన వచ్చినప్పుడు ఎవరైనా అడుగుతాం, భయ్యా ఇక్కడ సరిగ్గా బాగాలేదు, ఇక్కడ ఇంకెక్కడికైనా వెళ్ళాలి, ఏదైనా మంచిది ఉందంటే ఆయన ఏం చెప్తాడంటే, బ్రదరు నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా ఇంకెలాంటి ట్రీట్మెంట్ నీకు దొరకదు అని చెప్తే ఏం చేస్తామండి? కష్టమైనా అక్కడే ఉంటాం. ఎందుకంటే ఇదే మంచిది. అలా క్రీస్తులో ఉండాల్సిన అనుభవాన్ని మనం పోగొట్టుకుంటే మనకున్న ఆశీర్వాదాన్ని మనం పోగొట్టేసుకున్నట్టే. కాబట్టి మనము దేవునికి స్థలం ఇవ్వాలి. దేనికోసం అంటే మనలో పనికిరానిది మనకు తెలియదు. ఆయన అంటున్నాడు కదా, మీలో పనికిరానిది తీసేయడానికి మనం పర్మిషన్ ఇవ్వాలి దేవునికి. ఆయన ఖచ్చితంగా చెప్తున్నాడు కదా, మీరు
నాలో ఉంటే మీరు ఫలిస్తారు. ఎప్పుడు మీరు ఫలిస్తారంటే మీలో పనికిరాని వాటిని నేను తీసేయడానికి మీరు స్థలం ఇవ్వాలి. ఆ మాటలు ఆ రోజు యూదులకు, ఇశ్రాయేలీయులకు నచ్చలేదు. యూదా జనాంగము క్రీస్తుని ధృవీకరించడానికి ప్రారంభముగా ఆ ఒక కారణం ఇదే. ఆయన ద్రాక్ష వెళ్ళట, ఆయనలో మనం అంటు కట్టబడాలట. ఇదేంటండి అని క్రీస్తుని విశ్వసించే అనుభవంలో వారు వెనుకబడ్డారు. ఈరోజు మనం విశ్వసిస్తున్నాం, కానీ కొన్ని విషయాల్లో లోక మర్యాదను మనం అనుసరిస్తున్నాం. కాబట్టి దేవుడు ఈ రాత్రి నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట, మీరు లోకానికి వేరై జీవించాలి. ఇక్కడ అంటున్నాడు కదా, నా యందు నిలిచి ఉండి నిలిచి గాని మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను 4వ వచనాన్ని మనం చదువుదాం. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుందును. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగు ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ఇక్కడ ఈ నిలిచి ఉండటం అన్న మాట 4 నుంచి 10వ వచనం వరకు 10 సార్లు కనబడుతుంది మనకి. 10 సార్లు. ఇప్పుడు ఒకసారి ఆలోచన చేయండి, అక్కడ 6 వచనాల్లో ఈ మాట 10 సార్లు కనబడిందంటే దానికి ఎంత ప్రత్యేకత ఉంది. నిలిచి ఉండడం అన్న దానికి చాలా ప్రత్యేకత ఉంది. ఎక్కడ నిలిచి ఉండాలి? ఈ లోకంలో కాదు, క్రీస్తులో కదా. విశ్వాసము లేకపోతే నువ్వు క్రీస్తు వాడవు కాదు. నువ్వు క్రీస్తులో నిలిచి ఉంటే అప్పుడు నువ్వు నిజమైన క్రీస్తు విశ్వాసిగా మార్చబడతావు. కాబట్టి ఆయన అంటున్నాడు, మీరు నా యందు నిలిచి ఉండండి, అప్పుడు మీ యందు నేను నిలిచి ఉంటాను. ఈ మాటకు వచ్చేసరికి ఎలా నిలవటం అంటే ఎలా? మనం క్రీస్తులో నిలవాలి అంటే ఎలా? 10వ వచనంలో ఒక మాటని చెప్తాడు. ఏమనంటే, నేను నా తండ్రి ఆజ్ఞను గైకొని ఆయనను ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారం మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమయందు నిలిచియుందురు. హల్లెలూయా. నిలిచి ఉండాలి అంటే మనం ఏం చేయాలట? ఆయన ఆజ్ఞలను పాటించేవారిగా ఉండాలి, ఆయన ఆజ్ఞలను అనుసరించేవారిగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో అనేక మంది మేధావులు, లేదంటే అనేక మంది భక్తులు మనకు కనబడతారు, ప్రవక్తలు మనకు కనబడతారు. చాలాసార్లు వారి ఆత్మీయ జీవితాలలో కనబడినటువంటి ప్రతికూల అనుభవం ఏంటో తెలుసా? వారు క్రీస్తుని లేదంటే దేవునిని అనుసరించే ఒక చక్కటి ద్రాక్షవల్లిలాగానే పెరిగారు, కానీ చివరిలో ఎక్కడో ఒక దగ్గర వారిలో సరైన ఫలము కనబడకపోవటం వలన దేవునిని వారు దూరం చేసుకున్నట్లుగా మనం చూస్తాం. ప్రతి సమయంలో కూడా ఒక మాటలో నేను చెప్పాలంటే, అందరికీ తెలిసినటువంటిది మోషేను గురించి మాట్లాడుకుందాం. మోషే దేవుని సన్నిధిలో నుంచి, ఆయన ఆశీర్వాదము నుంచి తొలగిపోవటానికి కారణం ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే. ఆజ్ఞ అతిక్రమం. నేను మరొకసారి మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. దేవుడు నీకిచ్చిన ఆజ్ఞ నీ లెవెల్కి, లేదంటే నీ యొక్క ఆత్మీయ స్థితికి సరిపడ్డదే ఇస్తాడు. నీ ఆత్మీయ స్థితిని దాటివ్వడు దేవుడు నీకు. మోషేకి కూడా ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఇదిగో ఇశ్రాయేలు ప్రజల ఎదుట నా పరిశుద్ధతను మీరు కాపాడాలి, మీరు నా పరిశుద్ధతను సన్మానించాలి. ఎందుకంటే మీరు నాయకులు గనక సన్మానించులాగా నువ్వు వెళ్ళి ఆ బండతో మాట్లాడు అని చెప్పినప్పుడు మోషే ఆ బండతో మాట్లాడటం మానేసి బండను కొట్టాడు. దేవుడు ఆ ఆజ్ఞను మీరటాన్నే అతిక్రమము అన్నాడు. దేవుని వాక్యం చెప్తుంది, ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపము దేవుని నుంచి నిన్ను దూరపరిచే ఒక సాధనం. దేవునికి నువ్వు దూరం అయిపోతున్నావు అంటే నీలో పాపం ఉంది. ఈ పాపం ఎలా వచ్చిందంటే నువ్వెక్కడో దేవుని మాటను మీరావు, ఎక్కడో దేవుని మాటను దాటిపోయావు. ఆయన నీకు ఇచ్చిన మాట, నీకు చెప్పిన పని నువ్వు చేయలేదు. చాలాసార్లు మనం కూడా మన తల్లిదండ్రులు చెప్పిన పనులలో అన్నీ చేయం, కొన్ని మర్చిపోతూ ఉంటాం. ఇంటికి వస్తే తల్లిదండ్రులు మనల్ని తిడతారు. ఎరా సరిగా వినవా, ఎందుకు చేయలేదు అని మనల్ని అంటారు. మన వయసును బట్టి వారు కూడా మనల్ని గద్దిస్తారు కదా. మనుష్యుల మధ్య మనకే ఇలాంటి అనుభవాలుంటే దేవుడు మన పట్ల ఉన్న నమ్మకానికి ఇంకెంత విలువ ఉంటుంది ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు నిన్ను తను రక్తమిచ్చి కొనుక్కున్నాడు. నీ పట్ల ఆయనకు ఒక ప్రణాళిక ఉంది, ఒక ఆలోచన ఉంది. దాన్ని నువ్వు నెరవేర్చకపోతే
ఆయన కూడా నీ పట్ల తన కోపాన్ని వ్యక్తపరుస్తాడు. అప్పుడు నువ్వు శ్రమల పాలయ్యే అవకాశం ఉంటుంది. మోషే ఎలా అయితే దేవుని ఆజ్ఞను మీరి పాలుతెలు ప్రవహించే దేశం వాగ్దాన భూమికి వెళ్ళలేకపోయాడో, నువ్వు కూడా అలా దేవుని సన్నిధిలో ఆయనతో ఉండే అనుభవాన్ని పోగొట్టుకుంటావేమో. ఈ రాత్రి కాలశంలో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ఆయనలో నిలిచి ఉండడం అంటే ఆయన ఆజ్ఞలను అనుసరించడం. దేవుని వాక్యాన్ని చదువుతున్నాం, దేవుని వాక్యాన్ని వింటున్నాం. సేవకులు లేదంటే బైబిల్ చదువుతున్నప్పుడు చాలామంది మాట్లాడినప్పుడు ఈ మాటలు మనకు వినబడుతున్నాయి. ఇన్ని ఆజ్ఞలను మనం వింటూ కూడా ఎందుకని మన ఆత్మీయ జీవితాల్లో మనం లోకానికి లొంగిపోతూ ఉన్నాం? ఒకసారి ఎప్పుడైనా ఆలోచన చేస్తారా? మనం దేవుని వాక్యాన్ని వింటున్నాం, అలా ఉండటానికి ఇష్టపడుతున్నాం, కానీ అది చేయలేకపోతున్నాం. లోకానికి లొంగిపోతున్నాం. కారణం ఏంటి? ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే మనకు అర్థమవుతుంది, ఆజ్ఞను మనం సరిగా పాటించకపోవటమే. ఆజ్ఞను పాటించకపోవటమే. నువ్వు ఆజ్ఞను అనుసరించడం మొదలు పెడితే దేవుని వాక్యం చెప్తున్నటువంటి ఆ 2వ వచనంలో 2వ మాట, ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలించాలని దానిలోని పనికిరాని తీగెలను తీసివేయుము. హల్లెలూయా. దేవునితో నువ్వు సహవాసం చేయడం మొదలు పెడితే నీ ఆత్మీయ జీవితము, నీ శారీరక జీవితాన్ని సులువు చేస్తుంది. అదే చెప్తున్నాడు యేసుక్రీస్తు. ఏమనంటే, ఈ లోకంలో అవసరాల గురించి మీరు వెతకొద్దు, మీరు వెతకాల్సింది ఏంటి? నా నీతిని, రాజ్యాన్ని. ఎందుకు ఆ మాటను చెప్తున్నాడంటే, ఈ లోకంలో నీకేది అవసరమో ఆయనకి తెలుసు. నీకేది అవసరమో ఆయనకి తెలుసు. వాటన్నింటినీ ఆయన ఖచ్చితంగా సిద్ధపరిచి ఉంచుతాడు. ఆ సిద్ధపరిచిన వాటిని నువ్వు పొందుకోవటానికి నీకు కావలసింది ఏంటో తెలుసా? ఆయనలో నిలిచి ముందుకు నడవటం, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడవటం. నువ్వు అలా నడిచినప్పుడు ఒక్కొక్క డోరు తెరుచుకుంటూ నీకు కావాల్సిన దాని దగ్గర నువ్వు వెళ్తావు. చాలాసార్లు మనము ఆయన చెప్పింది చేయటానికి ఇష్టపడం. ఆయన మనకు ఒక కీ ఇచ్చాడు, ఆ కీ పెట్టి ఆ డోర్ ఓపెన్ చేస్తే డోర్ ఓపెన్ అవుతుంది. కానీ మన సొంత ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆ సొంత ప్రయత్నం దేవునికి కోపం కలిగించే అనుభవానికి మనం తీసుకొస్తుంది. ఈ రాత్రి ఈ మాట నువ్వు వింటున్నావో లేదో నాకు తెలియదు, కానీ దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు, దేవునికి కోపం తెప్పించే పని మనం చేయొద్దు. ఆయన ఆజ్ఞను అనుసరించడానికి ప్రయత్నం చేద్దాం. అని అంటున్నాడు కదా, ద్రాక్షవల్లిని నేను 5వ వచనం, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుష్యులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. 2వ చాలా శ్రేష్టమైన ఆశీర్వాదం చూడండి. ఆయన ఖచ్చితంగా చెప్తున్నాడు, నా యందు మీరును మీ యందు నా మాటలను. దేవునిలో మనం నిలిచి ఉండాలంటే ఆయన ఆజ్ఞలను పాటించాలి. 2వదిగా ఆయన చెప్తున్నాడు కదా, నా యందు మీరును మీ యందు నా మాటలు. మనము ఆయన ఆజ్ఞలను పాటిస్తే మనం ఆయన యందు నిలిచి ఉంటాం. ఆయన మాటలను మనలో ఉంచుకోగలిగినట్లయితే, నా మాటలు మీ యందు ఉంటే ఏం జరుగుతుందట? మీకు ఏది ఇష్టమో అది అడగండి, నేను మీకు ఇస్తాను. ఈరోజు మన ఇష్టాలు మనం చేయటానికి ప్రయత్నం చేయొద్దు. దేవునిలో నిలిచి ఉండడానికి ప్రయత్నం చేస్తే మన ఇష్టాలు ఆయన తీరుస్తాడు. హల్లెలూయా. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. నువ్వు ఆశపడుతున్నావు కదా, నాకు ఇది ఉంటే బాగుంటుంది, నా కొడుకు ఇలా ఉంటే బాగుంటుంది, నా కూతురు ఇలా బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది, లేదంటే నేను నా జీవితంలో ఇలా ఉంటే బాగుంటుంది అని నువ్వు ఆలోచన చేస్తున్నావు కదా. ఈ ఆలోచన నీ జీవితంలో నెరవేర్చబడాలనుకో, నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? ఆయనలో నిలిచి ఉండే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అది అడగండి, నేను మీకు అనుగ్రహిస్తాను. ఆయన చేసే దేవుడండి. ఆయన యందు మనం నిలిచి ఉండాలి. నిలిచి ఉండాలంటే ఆజ్ఞల్ని పాటించాలి. ఆయన మాటల యందు మనం నిలిచి ఉండాలి. అంటే ఆజ్ఞలను వింటున్నటువంటి మనం ఆ మాటలు దాటిపోకుండా
వాటిని అనుసరించే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి అన్నది ఖచ్చితంగా చెప్తున్నాడు. ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నటువంటి 8వ వచనానికి వస్తున్నాను. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులు అగుదురు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు అక్కడ 6వ అధ్యాయంలో 66వ వచనంలో వారు ఆయనను వదిలి వెళ్ళిపోవటానికి కారణం ఏంటో తెలుసా? వారి ఇష్టాన్ని యేసయ్య చేయలేదు. ఈరోజు నీ ఇష్టం యేసయ్య చేయలేదని నువ్వు వెళ్ళిపోతే నష్టం నీకే. నీ ఇష్టాన్ని యేసయ్య చేయడం కాదు, యేసయ్య ఇష్టాన్ని నువ్వు చేయి. యేసయ్య ఇష్టానికి నువ్వు నడిస్తే నీ ఇష్టమేదో ఆయన ఇస్తాడట. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో కూడా అదే జరుగుతుందండి. మనము మన ఇష్టాన్ని ఎంతసేపు దేవుని దగ్గర తీసుకొచ్చి ఇవ్వా అని అడుగుతున్నాం, కానీ అయ్యా నీకు ఏది ఇష్టమో అది చేసే మనసు నాకు ఇవ్వు ప్రభా అని అడగట్లేదు మనం. అలా మనం అడిగితే ఆయన ఎంత గొప్పగా మనల్ని ఆశీర్వదిస్తాడంటే అంత గొప్పగా. ఎంత గొప్పగా అంటే మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడతాడు. హల్లెలూయా. మనల్ని ఆయన ఎలా ఆశీర్వదించాలనుకుంటున్నాడంటే, ఇగో ఆ దేవుని బిడ్డలండి వీళ్ళు అని అందరూ చూసి ఆయనను గణపరిచేటట్లుగా నిన్ను ఆశీర్వదించాలని అనుకుంటున్నాడు. కానీ మనమైతే ఆ ఆశీర్వాదానికి దూరంగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నాం. మనకు కావాల్సిందే ఇవ్వమంటున్నాం. అయ్యా నేను ఇది అడిగాను కదా, ఇది ఇస్తే చాలంటున్నావు. ఇగో ఈ ఇల్లు ఇస్తే చాలంటున్నావు. కానీ ఆయన నీకు ఇల్లు కాదు, ఎంతకన్నా గొప్పదాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు 10 రూపాయలు అడుగుతున్నావేమో, దేవుడు నీకు అంతకన్నా ఎక్కువ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు చిన్న ఉద్యోగం అడుగుతున్నావేమో, అదే నీకు గొప్ప అనిపిస్తుందేమో, కానీ నువ్వు ఊహించినంత గొప్ప స్థితిలో ఆయన నిన్ను నిలబెట్టడానికి ఇష్టపడుతున్నాడు. అలా మనం ఉండటానికి ఆయన మన కొరకు ప్రయాసపడుతూ ఈరోజు ఈ మాటలతో మనల్ని దర్శిస్తున్నాడు. ఆయన 10వ వచనము 9వ వచనము, తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించునో నేను మిమ్మల్ని అలాగూ ప్రేమించని నా ప్రేమ యందు నిలిచి ఉండండి. హల్లెలూయా. అంత చక్కటి మాట. తండ్రి నన్ను ప్రేమించాడు కదా, అలా నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. అయితే ఆ ప్రేమలో మీరు నిలిచి ఉండే అనుభవానికి వెళ్ళాలంటే ఆయనకిష్టమైన కార్యాలు చేయాలి. నేను నా తండ్రి ఆజ్ఞలను గనుకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొని నా ప్రేమలో మేన్. హల్లెలూయా. ఇదే ఫైనల్ కంక్లూషన్. ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమలో మనం నిలిచి ఉండాలంటే ఆయన ఆజ్ఞలను మనం దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కదా, ఈ మాటను చెప్పి కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించాడు. అంత గొప్ప ప్రేమ దేవుడు మన కలిగి ఉన్నాడు. ఆ ప్రేమలో మనం నిలిచి ఉండాలంటే ఏం చేయాలట? ఆయన ఆజ్ఞలను మనం పాటించేవారుగా. యేసుక్రీస్తు అంటున్నాడు కదా, నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించడం వలన నా తండ్రి ప్రేమలో నేనున్నాను. అది ఎలా తెలిసింది మనకి? ఆయన ఈ భూమి మీద చేసిన గొప్ప కార్యాలు మనకు కనబడుతున్నాయి. ఎలా అండి? చనిపోయిన లాజర్ను లేపాడు ఆయన. లేపాడే లేదా? 4 రోజులు అయింది లాజర్ చనిపోయి, లేపాడు. ఒకరోజు ఆయన ఆ నీటి మీద తన శిష్యులు బాధపడుతుంటే నీటి మీద నడుచుకుంటూ వచ్చి ఆ నీటి మీద వారికి వచ్చిన ఆ ప్రాబ్లంని తీర్చాడు. ఒకరోజు పడవలో వెళ్తూ ఉంటే అదే పడవలో ఆయన ఉన్నాడు. ఆ రోజు వారి మీదకి వచ్చిన ఆ విపత్తును తీసేశాడు. ఒక ఆయన వచ్చి, అయ్యా నువ్వు మాట మాత్రం సెలవి నా సేవకుడు లేస్తాడంటే ఆయన కొరకు ఆయన మాట ఇచ్చాడు. ఎంత గొప్ప కార్యాలు! ఈరోజు అద్భుతాలు మన జీవితాల్లో జరగాలి అంటే మనం ఏం చేయాలి? ఆయన మాట విని మాటను అనుసరించి ఆజ్ఞలను పాటించేవారిగా ఉండాలి. ఆజ్ఞలు కఠినంగా ఉంటాయి, కానీ వాటిని అనుసరించడానికి మనం ప్రయత్నం చేస్తే ఆయన అవి మనకు అనుకూలంగా మారుస్తాడు. హల్లెలూయా. నువ్వు నడవటం మొదలు పెడితే పేతురు వలె నీటి మీద నడవగలవు. నడవకుండా పడవలో ఉంచని ఆ నీటి మీద నేను నడవలేనేమో అంటే ఎప్పటికీ నడవలేము. పేతురు ధైర్యం చేసి అడుగు వేశాడు కనుకనే నడిచాడు. నడిచేటప్పుడు నువ్వు ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూడాలి. ఈ లోకం వైపు చూడకూడదు. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, గొప్పతనము, ఆశీర్వాదం నీ మీదకి వస్తుండేటప్పుడు నువ్వు దేవుని వైపు చూస్తూ నడవాలి తప్ప ఆశీర్వదించబడ్డాను కదా అని లోకం వైపు చూసావంటే పేతురు మునిగిపోయినట్టు నువ్వు కూడా మునిగిపోతావు. అలా మునిగిపోకుండా ఉండులాగన యేసు వైపు చూస్తూ నేను నడుస్తానని ఒక తీర్మానంతో మనం లెగుద్దాం. నిద్ర వస్తున్న వారు గట్టిగా హల్లెలూయా చెప్దాం. దేవునికి స్తోత్రం. నిద్రని వదిలేద్దాం, లేచి నిలబడదాం.